నమస్కారం. ఈరోజు మనం జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 నవల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర కొన్ని విశ్లేషణలు, స్టడీ గైడ్స్ లాంటివి ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు, జవాబులు కూడా. అవును. వీటితో అసలు ఈ డిస్టోపియన్ ప్రపంచమేంటి, ఆ నిరంకుశ పాలన, ముఖ్యంగా ఇప్పటి మన సమాజానికి అది ఎందుకు అంత ముఖ్యమైన హెచ్చరిక అనేది చూద్దాం. తప్పకుండా. సరే, మరి మొదలు పెడదామా? ఈ కథ అంతా ఎయిర్ స్ట్రిప్ 1 అనే చోట జరుగుతుంది. అంటే పాత బ్రిటన్ అన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. అక్కడ పార్టీ అని ఒకటుంటుంది. దానికి లీడర్ లాంటివాడు బిగ్ బ్రదర్. వీళ్ళు ప్రజల జీవితాల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తారు. ఎక్కడ చూసినా ఒకటే స్లోగన్, బిగ్ బ్రదర్ మిమ్మల్ని చూస్తున్నాడని. అసలు ఏంటిది? ఈ బిగ్ బ్రదర్ భయం ఏ స్థాయిలో ఉంటుంది? అది కేవలం ఒక వ్యక్తి కాదు కదా, అదొక వ్యవస్థకు ప్రతీక. పార్టీ నిఘా అనేది అంతటా ఉంటుంది. టెలిస్క్రీన్లుంటాయి, అవి చూస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటాయి. ఓ, దానికి తోడు థాట్ పోలీస్ అనుంటారు. అంటే మీరు ఏం చేస్తున్నారో కాదు, ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్ళు కనిపెట్టేస్తారు. ఆలోచనలను కూడానా? అవును. దాంతో ఇక వ్యక్తిగత స్వేచ్ఛ అనేది పూర్తిగా మాయమైపోతుందన్నమాట. ఆలోచనలను నియంత్రించడం, ఇది వినడానికే చాలా విచిత్రంగా ఉంది. మరి సత్యాన్ని మార్చడం అంటున్నారు? అదే అక్కడ కీలకం. విన్స్టన్ స్మిత్ ఆ ప్రధాన పాత్ర. అతను సత్య మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తాడు. పేరులోనే ఉంది వ్యంగ్యం. అవును. కాని పని మాత్రం పార్టీకి నచ్చేలా చరిత్ర రికార్డులను మార్చడం. అంటే నిన్న జరిగినదాన్ని కూడా ఇవాళ మార్చేస్తారా? ఖచ్చితంగా. అదే పార్టీ పవర్కి బేసిస్. వాళ్లకో సూత్రముంది. గతాన్ని కంట్రోల్ చేస్తే భవిష్యత్తుని కంట్రోల్ చేయొచ్చు, వర్తమానాన్ని కంట్రోల్ చేస్తే గతాన్ని కంట్రోల్ చేయొచ్చు అని. బాబోయ్! అంటే వాస్తవాలను మార్చేసి వాళ్ల వెర్షన్నే నిజమని నమ్మిస్తారు. ఆ మినిస్ట్రీల పేర్లు చూడండి. సత్య మంత్రిత్వ శాఖ అబద్ధాలు చెప్తుంది. శాంతి మంత్రిత్వ శాఖ యుద్ధం చేస్తుంది. ప్రేమ మంత్రిత్వ శాఖ హింసిస్తుంది. అన్ని తలక్రిందులు. అంటే చరిత్రతో పాటు భాషను కూడా ఒక వెపన్లాగా వాడారు, అంతేనా? ఈ న్యూస్ స్పీక్ గురించి విన్నాను. అవును, న్యూస్ స్పీక్. పదాలు తగ్గించేస్తే ఆలోచనలు తగ్గిపోతాయా? ఏంటి దాని వెనక లాజిక్? వాళ్ళ నమ్మకం అదే అనమాట. న్యూస్ స్పీక్ లక్ష్యమేంటంటే కొన్ని కాన్సెప్ట్స్, అంటే తిరుగుబాటు, స్వేచ్ఛ లాంటి భావనలున్న పదాలను తీసేయడం. ఆ పదాలే లేకపోతే ఆ ఆలోచన చేయడమే కష్టమవుతుంది లేదా అసాధ్యమవుతుందని వాళ్ల ప్లాన్. భాషను కుదించడం ద్వారా ఆలోచనల పరిధిని తగ్గించడం. ఇది మైండ్ కంట్రోల్ టెక్నిక్ ఒక రకంగా. ఓకే, భాషతో ఇలా ఆడుకుంటే మరి ఆలోచనలను డైరెక్ట్గా వక్రీకరించే పద్ధతి కూడా ఉందన్నారు. డబుల్ థింక్ అని. అదింకాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది. అవును, డబుల్ థింక్ అంటే ఒకేసారి రెండు పరస్పర విరుద్ధమైన నమ్మకాలను పెట్టుకోవడం, రెండూ నిజమే అని నమ్మడం. అది ఎలా సాధ్యం? పార్టీ స్లోగన్స్ ఉన్నాయి కదా, యుద్ధమే శాంతి, స్వేచ్ఛే బానిసత్వం, అజ్ఞానమే బలం. వింటుంటేనే అర్థంపర్థం లేనట్టనిపిస్తోంది. నిజమే. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల లాజికల్ థింకింగ్ దెబ్బతింటుంది. వాళ్ల సొంత బుర్రమీద నమ్మకం పోయి పార్టీ ఏం చెప్తే అదే నిజమని గుడ్డిగా నమ్మే పరిస్థితొస్తోంది. అంటే వాస్తవంతో సంబంధం తెంచేయడం. సరిగ్గా. ఇదొక రకంగా సిస్టమాటిక్ కన్ఫ్యూజన్ అన్నమాట. ఇంత భయంకరమైన వ్యవస్థలో ఆశ్చర్యంగా విన్స్టన్ స్మిత్ తిరగబడతాడు. అవును, ప్రయత్నిస్తాడు. నిజం కోసం వెతుకుతాడు. జూలియాతో రహస్యంగా ప్రేమలో పడతాడు. ఒక చిన్న వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ప్రయత్నిస్తాడు. పార్టీకి వ్యతిరేకంగా ఆలోచించడం, అదే థాట్ క్రైమ్. అది నేరమైనా సరే. అవును, ఆ ప్రయత్నం అది చాలా ముఖ్యం. కాని చివరికి అది ఫెయిల్ అవుతోంది. అదా విషయం. వాళ్ళిద్దరినీ పట్టుకుంటారు, రూమ్ 101కి తీసుకెళ్తారు. రూమ్ 101 అంటే? అది మామూలు టార్చర్ రూమ్ కాదు. అక్కడ ప్రతి ఒక్కరికీ వాళ్ల జీవితంలో అత్యంత భయంకరమైన విషయమేదో దాన్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ మై గాడ్! ఆ భయాన్ని వాడుకుని వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్ల రెసిస్టెన్స్ను పూర్తిగా విరిచేస్తారు. చివరికి విన్స్టన్ కూడా మారిపోతాడు. బిగ్ బ్రదర్ను ప్రేమిస్తాడు. అంటే పూర్తిగా లొంగిపోతాడనమాట. అవును, వ్యవస్థ ముందు వ్యక్తి ఓడిపోతాడు సంపూర్ణంగా. చదువుతుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. మరి ఇన్ని దశాబ్దాల క్రితం రాసిన ఈ కథ ఇప్పటికీ ఎందుకు ఇంత రెలవెంట్? స్టాలినిజం, నాజీయిజం లాంటి వాటిని విమర్శిస్తూ రాశారని తెలుసు. నిజమే. కాని ఆర్వేలియన్, బిగ్ బ్రదర్ లాంటి పదాలు ఇంకా వాడుతున్నాం మనం. ఎందుకంటే ఆర్వెల్ ఊహించిన కొన్ని విషయాలు, అంటే ఆ నిఘా పద్ధతులు, ప్రచారం, అవి ఇప్పుడు వేరే రూపాల్లో మన ముందుకొస్తున్నాయి కదా. అంటే డిజిటల్ యుగంలోనా? ఖచ్చితంగా.
ప్రభుత్వాలు, పెద్ద పెద్ద కంపెనీలు డేటా సేకరించటం, ఆన్లైన్లో మనల్ని నిరంతరం ట్రాక్ చేయడం, ఆహా, ఫేక్ న్యూస్ వ్యాప్తి, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను మ్యానిపులేట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే 1984లో హెచ్చరికలు గుర్తొస్తాయి. నిజమే. సమాచారాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దాని ప్రభావం మన స్వేచ్ఛపై ఎలా పడుతోంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఇంకా ముఖ్యమయ్యాయి. అంటే సారాంశంగా చూస్తే నిరంతర నిఘా, సత్యాన్ని మార్చేయడం, భాష ద్వారా ఆలోచనలను బిగించడం, ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి ఓడిపోవడం, ఇవే కీలక పాఠాలన్నమాట. అవును, అవి ముఖ్యమైన పాయింట్స్. ఇదంతా మాట్లాడుకున్నాక ఒక ఆలోచన వస్తోంది. చెప్పండి. నవలలో చూపించినట్టు డైరెక్ట్ కంట్రోల్ అంటే టెలిస్క్రీన్లు, థాట్ పోలీస్ లాంటివి కాకుండా ఇప్పుడు మన సమాజంలో మన ఆలోచనలను, అభిప్రాయాలను ఇంకా అంటే సటిల్గా కనిపించకుండా ప్రభావితం చేసే మార్గాలేమైనా ఉన్నాయంటారా? మంచి ప్రశ్న. వాటిని మనం అసలు గుర్తించగలమా? ఎలా? దీని గురించి ఆలోచించడం ముఖ్యమనిపిస్తోంది.